రాజును చూస్తే ఇది వచ్చింది నాకంతా. వాళ్ళ భోజనం ఎట్లా? అడవిలో వాళ్ళు వనవాసం చేసారు కదా 14 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళకు ఒక వరం ఏంది? సరే, చరిత్రలో ఏముందంటే సూర్య భగవానుడు వరం ఇచ్చిండు అని ఒక చరిత్ర ఉంది, అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రతోటే వాళ్ళ భోజనము, వాళ్ళ ఎంబడున్న భోజనము అందరికీ ఆ అక్షయ పాత్ర అంటే 10 సంవత్సరాలు దేశ పేద ప్రజల గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం అంటే ఒక అక్షయ పాత్ర లాంటి పథకం. అది నిత్యము పని, రోజు పని. ఇలాంటి ఒక అక్షయ పాత్ర లాంటి ఒక ఉపాధి హామీ పథకం ద్వారా పేద రైతులు, పేద ప్రజలు అన్ని గ్రామాలలో పని చేసుకుంటూ ఆ గ్రామ అభివృద్ధిని చేసుకుంటూ వాళ్ళ జీవితాలు గడుపుకునే పథకము ఆ 10 ఏళ్ళు కొనసాగింది. అలాంటి స్కీమ్ని ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని అడ్డమైన కండిషన్లు పెట్టి దాన్ని తుంగలో దొక్కేసారు. దాన్ని ఇది ప్రజలు ఆలోచన ఎందుకు చేయలేదు అర్థమైతలేదు. నీకు కడుపు నింపే పథకాన్ని తీసుకొచ్చింది పేద ప్రజల కోసము సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఇంత మంచి పథకానికి ఎందుకు ప్రజలు దీని మీద గొంతు విప్పుతలేరు? ఇది ఒకసారి యావత్ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయండి. సోనియమ్మ గారు ఆ రోజున బీజేపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అది అర్థం లేని చర్థం లేని ముచ్చట్లై ఎంతసేపు బీజేపీ మీ రాజకీయంగా బతకడానికే చూస్తున్నారే కానీ ఆమె గొప్పతనం మీరు గొప్పతనం మీరు తట్టుకోలేకపోతున్నారు. సోనియా గాంధీ గారి ఇందిరమ్మ కోడలు, రాజీవ్ గాంధీ గారి భార్య, ఆమె ఎన్ని ఇబ్బందులు చూసింది, ఎన్ని కష్టాలు చూసింది, ఎంత నరకం. అంత పెద్ద పొజిషన్లో ఎవరు చంపుతారో తెలియదు, ఎటు నుంచి ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు టెర్రరిస్టులు చంపినప్పుడు ఆ రోజు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారి పరిస్థితి ఏంటి ఈ దేశంలో? ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశ ప్రజల కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ హత్య తర్వాత, ఆమె బలిదానం తర్వాత రాజీవ్ గాంధీ గారిని కూడా ఉగ్రవాదులు చంపడం జరిగింది. సోనియా గాంధీ ఆ రోజు ఆమె భర్తను చంపడము, రాజీవ్ గాంధీ గారి యొక్క బాడీ ముక్కలు ముక్కలు కావడము, చివరిగా ముఖం కూడా చూసుకోలేని పరిస్థితి ఆ రోజు. ఇది సోనియా గాంధీ గారు వాళ్ళ అత్తని, ఇందిరాగాంధీ వాళ్ళ అత్తని, ఆమె భర్త రాజీవ్ గాంధీ గారు, ఆ కుటుంబంలో ఆమె ఆ కోడలు ఒక భార్యగా మరి ఇలాంటి యొక్క ఇబ్బంది, అనేక కష్టాలతో కూడుకున్న ఆమె సోనియా గాంధీ గారు. వారు బలిదానాలు అయిపోయినాక సోనియా గాంధీ గారు దాని తర్వాత పివి నరసింహారావుని ప్రైమ్ మినిస్టర్ చేసింది కూడా ఆ రోజు సోనియా గాంధీ గారే. ప్రైమ్ మినిస్టర్ని పివి నరసింహారావు గారిని ప్రైమ్ మినిస్టర్ చేసింది సోనియా గాంధీ గారు. ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు చేసింది మోడీ కాదు, సోనియా గాంధీ గారు.